వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మచిలీపట్నంలోని పీవీఆర్ థియేటర్ను ఆర్డీఓ స్వాతి తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక థియేటర్లో ప్రేక్షకులకు సౌకర్యాలు, రేట్లు అమలు, తినుబండారాల నాణ్యత పరిమాణాలు, ఫైర్ సేఫ్టీ వంటి పలు విభాగాలను ఆర్డీఓ పరిశీలించి యాజమాన్యంకు పలు సూచనలు చేశారు. థియేటర్ను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సినిమా థియేటర్స్ అన్నింటినీ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అందులో భాగంగానే మచిలీపట్నం జిల్లాలో అర్బన్లో ఉన్న పీవీఆర్ ఐనాక్స్ మాల్కి కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జనరల్ విజిట్తో పాటు ఎటువంటి ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు, అలాగే ఇచ్చిన కమాడిటీస్ మీద ఏమైనా ఎక్సెస్ రేట్లు అంటే ఎంఆర్పి ఉన్న రేట్స్ కంటే ఎక్కువ ఎక్సెస్ రేట్స్ ఏమైనా వేస్తున్నారా, ఎలాంటి క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు, అలాగే వచ్చిన ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ సీటింగ్ సౌకర్యం కానీ అలాగే బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది వెరిఫై చేశాము. వీటితో పాటు ఆర్ఎంపీ 5 అలాగే ఫిలిం ఛాంబర్ నుంచి నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, వాటి లైసెన్స్లు ఏ టైం వరకు ఉన్నాయనేది కూడా వెరిఫై చేసాము. ఇప్పటి వరకు చూసిన వాటిలో మ్యాక్సిమం అన్ని లైసెన్స్లు కూడా 2 years నుంచి 5 years వరకు టైం ఉంది. ఇప్పుడు చెక్ చేసిన వాటర్ బాటిల్స్ కానీ ఇతర కమాడిటీస్ అంటే చిన్న పెట్ బాటిల్స్, థమ్స్అప్ బాటిల్స్ ఇలాంటి వాటివి కూడా ఇప్పటి వరకు గమనించిన దాని ప్రకారం ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్ముతున్నారు. కానీ సాసేజెస్ ఏదైతే మేము చెక్ చేసామో వీటిలో 26కి ఒకటి మాత్రమే కంప్లీట్ అయిపోయింది, అయితే బై మిస్టేక్ రీప్లేస్ చేశాము అని చెప్పారు. సో ఈ సినిమా థియేటర్ యాజమాన్యానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డే టు డే చూసుకుని యూజ్ చేస్తున్న మెటీరియల్స్లో కానీ అమ్ముతున్న ప్రతి కమాడిటీలో కానీ ఎక్స్పైరీ డేట్ అవ్వకముందే చూసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా లైసెన్స్లన్నీ కూడా చెక్ చేసాము, వాటికి సరిపడా రిపోర్ట్స్ని త్వరలోనే పంపిస్తాం. విశాఖ ఆర్కే బీచ్ లో కెరటల తాకిడికి కొట్టుకుపోతున్న మున్నాఖాన్ అనే యువకుడిని లైఫ్ గార్డులు రక్షించారు. ఒడిశాలోని బాల్చంద్రపూర్ నివాసి అయిన మున్నాఖాన్ తన 12 మంది స్నేహితులతో కలిసి బీచ్ లో సరదాగా గడపడానికి వచ్చాడు. అతను ప్రమాదవశాత్తు కెరటాల ధాటికి లోపలికి వెళ్లిపోతుండగా అప్రమత్తమైన లైఫ్ గార్డులు అతన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలియజేశారు. ఎన్టీఆర్ 1923 మే 28 కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారని, విజయవాడలో విద్యాభ్యాసం పూర్తి చేసి ఆ తర్వాత కొంతకాలం సబ్ రిజిస్టర్ గా ఉద్యోగం చేశారని తెలియజేశారు. కానీ ఆయనకు చిన్నతనం నుండే కళలపై ఆసక్తి ఉండడంతో ఉద్యోగం వదిలి సినీ రంగంలో ప్రవేశించి సుమారుగా 300 సినిమాలకు పైగా చిత్రాల్లో నటించి శ్రీరాముడిగా, శ్రీకృష్ణుగా పాత్రలు పోషించి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలియజేశారు. నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అవ్వకముందే అంటే నేను తెలుగువాణి కాబట్టి చెప్తున్నాను, మన జీవితాల్లో చెరపని ముద్ర ఆల్రెడీ వేసేశారు. ఒక నటుడిగా అది కూడా నటుడు అంటే చాలా చిన్న పదం. మనకి పౌరాణికాల్లోనూ వీటన్నిటిలో నటించడం వల్ల చాలా చోట్ల దేవుడి పటాలు కూడా అట్లా పెట్టి చేసేవాళ్ళు. అంటే ఇంకా చిన్నప్పుడు ఇంకా కృష్ణుడన్నా రాముడన్నా మనకి ఈయన ముఖభావాలతోనే మనకి గుర్తుండేది. అంతగా పౌరాణిక సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ గారు అలా నటించటం, తెలుగు వారందరినీ తన నటనతో ఎంతో మెప్పించటం,
ఒక హౌస్ హోల్డ్ ఇంటి మనిషిలాగా, ఎందుకంటే అన్ని సినిమాల్లో చేసేసరికి ఒక ఇంటి మనిషిలాగా అయిపోవడం అనేది. తర్వాత రాజకీయాల్లోకి రావటం, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రాజకీయాల్లో గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్నో మార్పులు తీసుకురావడం అనేది మనందరికీ తెలిసిందే, ఈ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. సుమారుగా 300 పైచిలకు సినిమాల్లో ఆయన నటించారు. అంటే భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ మూవీ ఇండస్ట్రీ అనే చెప్పుకోవాలి. సో 45 సంవత్సరాలు సుదీర్ఘ సినీ రంగ ప్రస్థానం, సుమారుగా 12-13 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం, ప్రతి ఒక్క తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగు భాషని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడు మన స్వర్గీయ ఎన్టీఆర్ గారు. ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పుల్లో మనందరికి తెలిసిందే, ఈ రూమ్లో చాలామంది మహిళలు ఉన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా, అది నిజంగా అప్పుడు 80sలో ఒక మేల్ డామినేటెడ్ సొసైటీలో అట్లాంటి లెజిస్లేషన్ తీసుకురావడం అనేది నిజంగా చాలా సాహసమైనదే. ఎందుకంటే ట్రెడిషనల్గా భారతదేశంలో కొంచెం మేల్ డామినేటెడ్ సొసైటీ ఎక్కువ ఉంటుంది, 40 ఏళ్ల క్రితం ఇంకా ఎక్కువ ఉంది. సో అట్లాంటిది తీసుకురావడం అనేది చాలామంది మహిళలు ఆయన్ని ఇప్పటికి కూడా దానికోసమే దీనికోసం ఎప్పుడు గుర్తుంచుకుంటారు. మన రెవెన్యూ సిస్టమ్ తీసుకుంటే మండల్ వ్యవస్థని ఆయన తీసుకొచ్చారు. సో తాలూకా సిస్టమ్ చాలా పెద్దదవుతుంది, ప్రజలకి అధికార యంత్రాంగం దూరం అవుతుంది అనే ఉద్దేశం. తాలూకాలు అంటే నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్లో ఉండే సుమారుగా ఇంచుమించు, అలాంటిది మండల్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకే పాలించే విధంగా ఆయన చేశారు. అది నిజంగా చాలా విప్లవాత్మకమైన మార్పు. అదేవిధంగా మనకి పటేల్ పట్వారీ సిస్టమ్ని రద్దు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ తెలంగాణలో మనకి పటేల్ పట్వారీ వ్యవస్థ వల్ల చాలా అనర్థాలు చాలా వరకు జరిగాయి. దానివల్ల అనేక రకమైనటువంటి మూమెంట్స్ కూడా వచ్చాయి పటేల్ పట్వారీ సిస్టమ్ వల్ల. దాన్ని రద్దు చేశారు. మన దగ్గర కూడా విలేజ్ కర్ణం మున్సిపల్ని కూడా ఆయన రద్దు చేయడం జరిగింది. మన తిరుపతి జిల్లాకి ఇంకా ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడ చేశారు తిరుపతిలో. మరీ ముఖ్యంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆయన స్థాపించింది, ఆయన టైంలోనే స్థాపించింది. ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కంట్రీ. సపరేట్ యూనివర్సిటీ, కేవలం మహిళల కోసం సపరేట్ యూనివర్సిటీ స్థాపించడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఆయనను సన్మానించుకోవటం, ఆయన్ని స్మరించుకోవటం, మనకి అధికారికంగా మనకు ఒక ప్రోగ్రాం లాగా చేయటం కూడా మనందరికి కూడా నిజంగా తెలుగువాడిగా నాకు మీ అందరికి కూడా ఒక గర్వకారణం. ఎందుకంటే ఆయన అందించినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి ఆయన మార్క్ ఆంధ్రప్రదేశ్ మీద ఏదైతే ఉందో, ఎస్పెషలీ ఆత్మగౌరవం కానీ సెల్ఫ్ రెస్పెక్ట్, ఇదంతా కూడా ఎప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోతుంది. తెలంగాణలోని యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని టూరిజం పార్క్ కళా పునర్నవి హ్యాండ్లూమ్స్ లో చేనేత కార్మికుల పనితీరును, చేనేత వస్త్రాలను ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాలకు సంబంధించిన 30 మంది మీడియా ప్రతినిధులు బృందం పరిశీలించారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, ఇక్కడ ఉన్న పర్యాటక ప్రదేశాలను ఆఫ్రికా ఖండంలోని ప్రజలకు తెలియజేసే విధంగా మీడియా ప్రతినిధులు తెలంగాణలో 5 రోజుల పాటు పర్యటిస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న చంద్రబాబు. దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు కృషి చేస్తానని వెల్లడి. కడప మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు దార్శనిక పాలన, లోకేష్ యువగలం యాత్రపై ప్రశంసల జల్లు. రాజ్యసభ సభ్యుడిగా పాకా వెంకట సత్యనారాయణ ప్రమాణ స్వీకారం. హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి సత్యకుమార్ యాదవ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.